ఆస్తి ఉందనో లేదంటే సంపాదన బాగుంది అనో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ రతన్ టాటా విషయంలో మాత్రం ఆయన తీసుకునే నిర్ణయాలు నిజంగా ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తి మొక్కొచ్చు. ఏదో రకంగా రతన్ టాటా ఔదార్యం ఆయన ఒక పక్క ఓకే, ప్రస్తుతం ఆయన బ్రతికి లేరు. కాకపోతే ఆయన ఈ చారిటీ కోసం కేటాయిస్తున్న కేటాయింపులు చూసుకుంటే దాదాపుగా 3,800 కోట్ల ఆస్తిలో సింహభాగం దాతృత్వానికి ఆయన కేటాయించారట. టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దాన్ని కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు, ఉద్యోగులు, అలాగే పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా కూడా రాశారట. గతేడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామాను తాజాగా వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారట. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, అలాగే రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికే వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయి అని వీలునామాలో రతన్ టాటా కూడా పేర్కొన్నారట. అంటే ఒక రకంగా ఈయనకి చాలా ఆస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఆస్తున్నంత మాత్రాన అందరూ దాతృత్వం చేయాలని ఏం లేదు, చేయరు కూడా. కానీ రతన్ టాటా అలా కాదు. మొదటి నుంచి ఆయన వ్యాపారంలో ఆయనకు వచ్చిన లాభాల్లో కూడా ప్రతిదాన్ని కూడా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఉపయోగించారు, దాతృత్వానికి ఉపయోగించారు, దాన ధర్మాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఆస్తి దాతృత్వం కోసమే ఉపయోగించాలి అని అనుకోవడం, దానికి సంబంధించి ఆయన బతికుండగానే వీలునామా రాయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్.